జై తల్లి జై మాత. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా మీ పాప బాబులతో పాడి పంటలతో చల్లగా ఆనందంగా ఆ భగవంతుడు ఇచ్చిన వరం 1000 ఏళ్ళు బతకమన్నాడు, 104 సంవత్సరాలు బతకమన్నాడు, 50 సంవత్సరాలు బతకమని నాకు తెలియదు కదా. శాస్త్రాంగం ఏమొస్తుందంటే 1000 ఏళ్ళు చక్కగా ఉండే 100 ఏళ్ళు చక్కగా ఉండే వస్తుంది అనమాట. ఎవరికైనా వచ్చే బతపదం అది. అలాగే నేను కూడా అలాగే అంటున్నాను, మీరు కూడా 1000 ఏళ్ళు చక్కగా ఆనందంగా ఆ దైవశక్తిలో ఏ పూజ చేసుకున్నా పూజ చేసుకొని చక్కగా మీ పడవని నావని అంటే ఒక మన కుటుంబం భూమి మీద ఒక నావ లాంటిది అనమాట. ఈ నావలో కుటుంబంలో ఆ పడవలో ఎవరన్నా ఒకరు జారిపోయారు అనుకోండి, ఆ ఆవేదన ఎలా ఉంటుందంటే అరే రే ఇటు పడిపోయాడా, అయ్యో పడిపోయిందా. అలాగే మన జీవితం కూడా ఒక నావ అంటే సముద్రం అలలో ఎలాగైతే ఉంటుందో అలాంటి అలలు అనమాట మన జీవితం. అలా కూడా చూసారా ఎలా వస్తుందో, ఒక్కొక్కప్పుడు ఎంత ఎత్తులేసి ఒక్కొక్కప్పుడు ఎలా లేచిద్ది. అలా లేచినప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. అంటే మనకి డబ్బు సంపాదిస్తున్నప్పుడు మన ఆనందం అలా అలల్లాగా పెరిగిపోద్ది అనమాట. ఆనందం ఉక్రోషాల హ్యాపీ. కానీ అలాంటప్పుడే మనం జాగ్రత్త పడాలి. 4 రూపాయలు సంపాదిస్తున్నామంటే జాగ్రత్తగా ఉండాలి. నీ పక్కవాడు ఉంటాడు 10 లక్షలే అంటాడు, ఉండేగా తీసుకెళ్ళు. ఇక్కడికి రాండి. ఈ ప్రశ్న నేను చెప్తాను, ఎందుకంటే ఒకరు పూజ చెప్పుకున్నారులేండి. స్వామి డబ్బులు ఇచ్చాం ఎత్తలే అంట. ఇంకా చెప్తాను మీరు ఇచ్చేసారాక నేను ఒకటే చెప్పా, అయ్యో హుండీలు వేసాను అనుకోవడం అనుకున్నా. అయ్యో అయ్యా అంటే తీసుకునేటప్పుడు నమస్తే, ఇచ్చేటప్పుడు కరదీసి కొడతాడు రాయి, లేకపోతే ఇగో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నీ మీదే. ఇయ్యా ఈడేం చెప్తాడు, అమ్మ మీ డబ్బులు దిగుతాడు. చూసారా, ఇలాంటి ఆలోచన పెద్దవాళ్ళని సంప్రదించి దిగండి. అర్థమైందా? ఇప్పుడు నాకే రూపాయి ఇవ్వాలి అడగండి, ఆయన రూపాయలు ఇవ్వాలా లేదా అని. అలాగే ఎంత పచ్చిగా చెబుతున్నానంటే నా జీవితంలో ఎంత దెబ్బతిన్నానో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి అసలు ఈ దానయ్య ఏంటి ఇలా చెబుతున్నాడు అనుకోండి. పూజలు అనొద్దు, సిద్ధాంతం అనొద్దు, దానయ్య అనండి. నాకు అది విశేషం లేదు. మీరు గౌరవించినందు వల్ల నాకు గోల్డ్ మెడల్ ఎవరు వేయరు, మీరు గౌరవించడం నాకు ఏ మెహలం ఉండదు. హ్యాపీ. పొద్దున్న లేస్తాను, అమ్మవారికి దండం పెట్టుకుంటాను, ఈ పూలన్నీ తీసుకెళ్తాను, కాళ్ళ పడేస్తాను, వస్తా పాలు పడేసుకుంటాను, చక్కగా కాఫీ కాసిస్తుంది అమ్మగారు, చక్కగా తాగుతాను, చక్కగా టిఫిన్ చేస్తాను, తింటాను, మళ్ళీ చేసుకుంటే ఇంతేగా. నాకు ఆశ్రయం అవసరంలా. చూసారా, చక్కని బిల్డింగ్ ఉంది, చక్కగా వాతావరణం అంతా హ్యాపీ. నాకు ఆ తల్లిని చూపించుకుంటున్నాను, నేను చేస్తున్నాను. నేను కూడా పచ్చకుండాలి, మీరు కూడా పచ్చకుండా కోరుకుంటానండి. నమస్తే. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ కాపురాలు శుభ్రంగా ఉంచుకోండి, చెడు స్నేహాలు పట్టగాకండి, చెడు దారులు నడవమాకండి, చెడుగా వాగమాకండి. ఇంతే నేను చెప్పేది. నేను మాట్లాడేదంతా తప్పే ఉండదు, అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. మీ పెద్దలు ఉంటారు బామ్మల ముసలోళ్ళు, వాళ్ళకి నా వీడియో చూపించి వాళ్ళకు నా ఫోన్ మాట్లాడి నేను మాట్లాడతాను. ఆయన ఆ ముసలమ్మాయినా సరే దండం పెట్టింది నాకు. ఏం తెలుసా, ఈ రోజుల్లో వాళ్ళకి ఇలా చెబితే బాబా ఇప్పుడు కాదులే. నేను చెప్పే ముచ్చట ఆ ముసలి వాళ్ళకి కనువింపుగా తింటారు తెలుసా. పిలవండి మీ బామ్మ వాళ్ళకి అడిగినానండి అనకూడదండి. ఆ రోజు నేను వస్తే నేను చెప్పే మాట అంత అమృతం ఉండే అనమాట. ఇలాంటి వాళ్ళు లేరు బాబు అంటున్నారు తెలుసా. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదన్నా సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయండి. ఏమంటే నా వీడియో మీద ఉంటుంది, నా ఫోన్ ఎక్కడ దాకా వస్తాను రమ్మంటే మీరేం రావాలి. అలాగే ప్రతి ఒక్కరు శుభ్రంగా కోరుకున్నాను. జై నాకు జై తల్లి. నమో నాగేంద్రే నమహాయ నాగమదలే మహాలక్ష్మి వారికి కోరం కళ్యాణ మహా జై నాగు. ఓం నమో నారసింహాయ నమహాయ లోకండేశ్వరాయ నమః. జై తల్లి మాతాకి జై, అమ్మల గన్నమ్మకి జై, మమగన్నమ్మ తల్లికి జై మాత జై తల్లి. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. నమో లోకండేశ్వరాయ నమః. ఓం జై మాత జై
నాగు. ఓం నాగమ్మ తల్లి నమః. గన్నమ్మ తల్లికి జై. అమ్మల గన్నమ్మకి జై. ఓం తల్లి మదాకి జై. నాగమ్మ తల్లి జై. నాగు అమ్మ తల్లి మదాకి. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా పిల్ల బాబులతో చల్లగా ఉండి చూడమ్మ తల్లి మదాకి. ఎలాంటి గ్రహపాటు లేకుండా చూడమ్మా తల్లి మతాకి జై. అమ్మ నా తరపున వేడుకున్నానమ్మా. వాళ్ళ జీవితాలు పచ్చగా ఉండాలమ్మా. ఎలాంటి గ్రహం ఉండడమ్మా తల్లి మతాకి. ఎలాంటి చెడు దుష్ట పేరు లేకుండా చూడమ్మా తల్లి మతాకి జై. జై మాత.